హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో ఆగస్ట్ 22 రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టుల గురించి మనం పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. Now coming to the first update, Bank of Maharashtra పూణే నుంచి దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో 500 జర్నలిస్ట్ ఆఫీసర్ స్కేల్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 1180 రూపాయలు అనేది ఈ ఉద్యోగానికి సంబంధించి అప్లికేషన్ ఫీ అనేది ఉందన్నమాట. ఎవరైతే అర్హులైనటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఆగస్టు 30లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నౌ కమింగ్ టు ద సెకండ్ అప్డేట్, జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ జిప్మర్ పాండిచ్చేరి నుంచి కరైకల్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 98 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 1500 రూపాయలుగా ఉంది. ఎవరైతే అర్హులైనటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళు సెప్టెంబర్ 18లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇవాళ అంటే ఆగస్ట్ 22 రోజు అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి చూద్దాము. యూపీఎస్సీ నుంచి ఈపీఎఫ్ఓలో 230 అకౌంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇవాళ లాస్ట్ డేట్. ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో 35 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. 10th డిప్లొమాలో ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎవరైతే పీజీ, పిహెచ్డి ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఇండియన్ ఆర్మీ 66వ షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సుకు సంబంధించి నోటిఫికేషన్ కూడాను వచ్చింది. ఎవరైతే బీఈ, బీటెక్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు కూడాను అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇప్పుడు చెప్పినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఇవాళే అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు నోటిఫికేషన్ ఒకవేళ చూడకపోయినా. సో ఇక్కడ నేను మీకు చెప్పాను కదా ఇప్పుడు. సో ఇవాళే ఈ ఉద్యోగాలకు సంబంధించి లాస్ట్ డేట్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్, తిరువనంతపురంలో ఇస్రోకి చెందినటువంటి లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ ఎల్పిఎస్సి నుంచి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో పోస్టులు ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్, సబ్ ఆఫీసర్, టెక్నీషియన్ బి, హెవీ వెహికల్ డ్రైవర్ ఏ, లైట్ వెహికల్ డ్రైవర్ ఏ సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే 10th క్లాస్ సంబంధిత డిగ్రీలో ఐటీఐ కూడాను కంప్లీట్ చేసి ఉండాలి. దీని తర్వాత డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. దీంతో పాటు డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వీటన్నిటితో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వస్తే 18 ఏళ్ళు అనేది నిండి ఉండాలి. 18 నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత వీరి యొక్క శాలరీ విషయానికి వస్తే నెలకి టెక్నికల్ అసిస్టెంట్కి 44,900 నుంచి 1,42,400 రూపాయలు అనేది వీళ్ళ యొక్క శాలరీ అనేది ఉంటుంది. అదేవిధంగా సబ్ ఆఫీసర్కి 35,400 నుంచి 1,12,400 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. టెక్నీషియన్కి సంబంధించి 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. అదేవిధంగా హెవీ వెహికల్ డ్రైవర్కి 19,900 నుంచి 63,200 వరకు వీరి యొక్క శాలరీ అనేది వాళ్ళ యొక్క పోస్ట్ని బట్టి ఈ విధంగా ఉంటుంది అనమాట. దీని తర్వాత ఎంపిక విధానం వచ్చేసరికి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 26 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ బి గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ కేటగిరీకి చెందినటువంటి నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్, అదేవిధంగా యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులు వచ్చేసరికి ఇంగ్లీషు, అదేవిధంగా మ్యాథ్స్కి సంబంధించినటువంటి
పోస్టులు అనమాట. సబ్జెక్ట్ ఈ 2 సబ్జెక్ట్స్కి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. టోటల్గా 15 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే అసిస్టెంట్ డైరెక్టర్కి సంబంధించి 3 పోస్టులు, లెక్చరర్ ఇంగ్లీష్ సంబంధించి 5 పోస్టులు, లెక్చరర్ మ్యాథమెటిక్స్ సంబంధించి 7 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్కి సైన్స్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీలో డిప్లొమా ప్లస్ స్టేషన్ ఆఫీసర్ అండ్ ఇన్స్ట్రక్షన్ కోర్స్, దీంతో పాటు 3 ఏళ్ల అనుభవం లేదా ఫైర్ ఇంజనీరింగ్లో డిగ్రీ అయినా ఉత్తీర్ణులై ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. ఫిజికల్ స్టాండర్డ్స్ తప్పనిసరిగా ఉండాలి. దీంతో పాటు లెక్చరర్ పోస్టులు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎంఏ ఇంగ్లీష్ ప్లస్ బీఎడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. మ్యాథమెటిక్స్ సంబంధించి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ప్లస్ బీఎడ్ అనేది, టీచర్ పోస్టులకు సంబంధించి బీఎడ్ అనేది రెస్పెక్టివ్ డిసిప్లిన్లో రెస్పెక్టివ్ సబ్జెక్ట్లో డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. దీంతో పాటు బీఈడి అనేది కూడాను ఉండాలి అని చెప్తున్నారు. వయసు విషయానికి వస్తే అసిస్టెంట్ లెక్చరర్కి 30 ఏళ్ళు అనేది ఉండాలి. లెక్చరర్ పోస్టులకి 45 ఏళ్ళు మించకుండా ఉండాలి అని చెప్తున్నారు. ఎంపిక విధానం అనేది రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 28 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను నేను మీకు ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.